మన చుట్టూ రోజూ చూసే పక్షుల్లో కాకి ఒకటి. నిజానికి మన దైనందిన జీవితంలో అంతర్భాగమైపోయింది. కాని ఇంత రోజూ చూసే ఈ పక్షి గురించి మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. వాటి గురించే ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఆ కావ్ కావ్ అనే అరుపు మనందరికీ బాగా పరిచయమే కదా. కాని అంత మామూలుగా అనిపించే ఆ శబ్దం వెనుక మనం పెద్దగా పట్టించుకోని ఓ కథ ఉంది. అవును, మనం సాధారణంగా అనుకునేదానికి మించి కాకి గురించి మనం తెలుసుకోవాల్సిన ఓ లోతైన కథ ఉంది. మరి ఆ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. సరే, మరి విషయంలోకి వెళ్ళిపోదాం. అసలు కాకులంటే చాలామందికి ఎందుకు చిన్నచూపు? వాటిపై సాధారణంగా ఎలాంటి అభిప్రాయాలున్నాయో ముందుగా చూద్దాం. కాకులంటే చాలు, అమ్మో భలే గోల చేస్తాయా అంటారు. కొందరేమో అది అపశకునం అంటారు. అందంగా ఉండవని కూడా అనుకుంటారు. కొన్ని సామెతల్లో అయితే వాటిని మోసానికి ప్రతీకగా కూడా చూపిస్తారు. ఇక మనం పెట్టే నైవేద్యాలను తినే పక్షిగా అయితే అందరికీ తెలుసు. మరి ఈ అభిప్రాయాల వెనుక నిజమెంత? అయితే ఈ అభిప్రాయాలన్నింటినీ ఒక కవి ఒక సరికొత్త కోణంలో చూశారు. ఆయన దృష్టిలోంచి ఇప్పుడు మనం కాకి కథను చూద్దాం. ఆయనే తెలుగు కవి మామిండ్ల రామగౌడ్ గారు. తన రసతరంగిణి అనే కావ్యంలో కాకి గురించి ఓ అద్భుతమైన భిన్నమైన అభిప్రాయాన్ని మన ముందుంచారు. అసలు ఈ పద్యం ఎందుకు రాశారో ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. కాకిని చిన్నచూపు చూడొద్దని, దానిలో ఉన్న ప్రత్యేకమైన గుణగుణాలని అందరికీ తెలియజేయాలన్నదే ఆయన ఉద్దేశం. సరే, ఇక మొదటి అపోహతో మొదలుపెడదాం. అదే కాకి రంగు. నలుపు రంగులో ఉన్న అందాన్ని ఇప్పుడు చూద్దాం. చాలామంది నలుపు రంగుని ఒక లోపంగా చూస్తారు. కాని కవి ఇక్కడే ఒక అద్భుతమైన వాదన చేస్తారు. ఆయన దృష్టిలో నలుపు అంటే పూజనీయమైన దైవస్వరూపాల రంగు. ఆఖరికి ఈ విశ్వం యొక్క రంగు కూడా అదే. ఉదాహరణకు చూడండి, మన శ్రీకృష్ణుడిది నలుపు రంగే. లోకాలను కాపాడటానికి హాలాహలం తాగిన శివుడి కంఠం నలుపే. రాత్రిపూట ఆకాశం నలుపే. చంద్రుల్లో కనిపించే ఆ అందమైన మచ్చ కూడా నలుపే. ఇక్కడే కవి మనల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఇవన్నీ అందమైనవిగా అంగీకరించినప్పుడు మరి కాకి నలుపును మాత్రం ఒక లోపంగా ఎందుకు చూడాలి? ఆలోచించాల్సిన విషయమే కదా. సరే, ఇప్పుడు కాకి రూపం నుండి దాని ప్రవర్తన, దాని సామాజిక జీవనం వైపు వెళదాం. మనందరికీ ఈ సామెత బాగా తెలుసు. కాకి పిల్ల కాకికి ముద్దు. అంటే తన పిల్లలు తనకే ముద్దుగా అనిపిస్తాయి, ఇతరులకు కాదు అన్నట్టుగా. ఒక రకమైన స్వార్థపూరితమైన ప్రేమలా దీని వాడుతుంటారు. కాని కవి ఈ సామెతకు ఒక కొత్త, సానుకూలమైన అర్థాన్నిచ్చారు. దీన్ని స్వార్థంగా కాకుండా ఒక విడితీయరాని బలమైన కుటుంబ బంధానికి ప్రతీకగా ఆయన చూపిస్తున్నారు. ఎప్పుడైనా గమనించారా? కాకికి ఆహారం దొరికితే అది ఒక్కటే తినదు, తన బంధువులందర్నీ పిలిచి పంచుకుంటుంది. ఇది వాటికున్న బలమైన సామాజిక స్పృహకు నిదర్శనం. కాని మనం దీన్ని పెద్దగా పట్టించుకోం. ఇప్పటిదాకా కవిత్వం, భావాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు కాకి విలువను సమర్థించే కొన్ని శాస్త్రీయ, పర్యావరణ వాస్తవాల వైపు వెళ్దాం. ఇది కేవలం సాహిత్య విశ్లేషణ మాత్రమే కాదు, మూల గ్రంథం మనల్ని శాస్త్రీయ దృక్కోణం వైపు కూడా తీసుకెళ్తుంది. దీనివల్ల అపోహలకు, వాస్తవాలకు మధ్య ఉన్న తేడాను మనం ఇంకా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. మన పర్యావరణంలో కాకి పాత్ర చాలా చాలా ముఖ్యం. మనం నివసించే ప్రాంతాల్లో పేరుకుపోయిన వ్యర్థాలను అది శుభ్రం చేస్తుంది. కాకిలాగే రాబందులు, పిచ్చుకలు ఇలాంటి పక్షులన్నీ పర్యావరణ సమతుల్యతకు ఎంతో సహాయపడతాయి. అందుకే కాకిని మనం సహజ పారిశుద్ధ్య కార్మికుడు అని పిలవచ్చు. పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచడంలో, మన ఆరోగ్యాన్ని కాపాడటంలో అది ఎంత కీలక పాత్ర పోషిస్తుందో ఈ ఒక్క పదం చాలు చెప్పడానికి. ఇక ముగింపు దశకు వచ్చేశాం. ఇప్పటిదాకా మనం చూసిన ఈ కొత్త దృష్టికోణాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూద్దాం. చూడండి, మన ప్రయాణం ఒక అపోహతో మొదలయింది. ఎవరూ ఇష్టపడని పక్షిగా భావించి కవిత్వం ద్వారా దానిలోని అందాన్ని చూశాం. దాని సామాజిక బంధాలను అర్థం చేసుకున్నాం. చివరికి పర్యావరణ వ్యవస్థలో దాని ప్రాముఖ్యతను కూడా తెలుసుకున్నాం. అంతేకాదండోయ్, మన సంస్కృతిలో కాకి అరిస్తే చుట్టాలొస్తారనే ఒక మంచి నమ్మకం కూడా ఉంది. ఇది మన ఇళ్లతో, మన సాంఘిక జీవితంతో కాకికి ఉన్న అనుబంధాన్ని చూపిస్తుంది. కాబట్టి మరోసారి కాకి అరుపు వినపడినప్పుడు
దాన్ని కేవలం ఒక శబ్దంగా కాకుండా ఈ కొత్త అవగాహనతో వింటే అది ఏం చెబుతున్నట్లనిపిస్తోంది? ఒక్కసారి ఆలోచించండి.